Yesterday we talked about 5 things why God thinks family is important. నిన్న సాయంత్రకాల సమయంలో మన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎందుకు ఈ యొక్క కుటుంబము దేవునికి ప్రాముఖ్యమైనది అని మనం ఆలోచన చేశాం. And today I like to talk about what is God's dream about each family. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతి కుటుంబం ఎట్లా దేవుని యొక్క కళ ఏమిటి లేక దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో మనం గమనించబోతున్నాం. How many of you are married? ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది పెళ్ళైన వారు ఉన్నారో చేయొద్దండి. Okay, put your hands down. మీ చేతులు పెట్టి. How many of you are married still happy? మీరు పెళ్ళయ్యి కూడా సంతోషంగా ఉన్నవారు చేయొద్దండి. Some hands I didn't see. కొన్ని చేతులు దిగిపోయాయి. Well, we talked about the importance of family yesterday. నిన్నటి దినాన కుటుంబం యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఆలోచన చేసాం. This morning I like to talk about what kind of family the Lord is looking forward to. అయితే దేవుడు ఎటువంటి కుటుంబాల కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేస్తాం. I was told that Savara community is very sharp. నాకు చెప్పారు అదేమిటంటే నేను ఏ ప్రశ్న అడిగినా సరే మా సవరా ప్రజలు చాలా వెంటనే స్పందిస్తారు, వెంటనే సమాధానం ఇస్తారు అని చెప్పారు. They are very brilliant. They are intelligent. సవరా ప్రజలు చాలా తెలివైన వారు అని కూడా చెప్పారు. And I'm going to test it this morning. ఈ ఉదయకాల సమయంలో మీ జ్ఞానాన్ని నేను పరీక్షించాలనుకుంటా ఉన్నాను. My message is coming from 4 passages. నా యొక్క సందేశము 4 వాక్య భాగాల నుండి నేను మీకు తెలియజేయబోతా ఉన్నాను. And I will say 3 passages. నేను చెప్పబోయే 4 వాక్యాల్లో 3 వాక్యాలు. And if you say the 4th one, నేను 3 చెప్పిన తర్వాత 4వది మీరు చెప్పగలిగితే you have to guess what is the 4th passage. ఇప్పుడు 4వ వాక్య భాగం ఏంటో మీరు చెప్పాలి. నేను 3 చెప్తాను, మీరు 4వది చెప్పాలి. Then we will establish that you are brilliant. అప్పుడు నేను మీరు చాలా జ్ఞానవంతులని మీకు ముద్ర వేస్తాను. It's going to be a very difficult portion. అది చాలా కష్టమైనటువంటి వాక్య భాగము. First passage is Matthew chapter 2. మొట్టమొదటి అధ్యాయము మత్తయి సువార్త 2వ అధ్యాయం. Second portion that I'll be speaking from will be Mark chapter 2. నేను 2వ వాక్య భాగము చెప్పబోయేది ఏమిటంటే మార్కు సువార్త 2వ అధ్యాయము. And the third portion will be Luke chapter 2. 3వ వాక్య భాగము లూకా సువార్త 2వ అధ్యాయం. Now I want you to guess what is the 4th passage. ఇప్పుడు 4వ వాక్య భాగం ఏమిటో మీరు చెప్పాలి. What is that? యోహాను చాప్టర్ ఎన్నో అధ్యాయము? చాప్టర్ 2. I told you now you are brilliant. నేను చెప్పాను కదా మీరు చాలా జ్ఞానవంతులని. You guessed it right. మీరు చాలా చక్కగా దాన్ని చెప్పగలిగారు. From these 4 passages we are going to look at what kind of family the Lord is looking for. ఇప్పుడు ఈ 4 అధ్యాయాలలో దేవుడు ఎటువంటి కుటుంబాన్ని ఆశిస్తున్నాడు, ఏ విధంగా మన కుటుంబాలు ఉండాలని ఆయన ఆశిస్తా ఉన్నాడో మనం గమనిస్తాం. The 4 gospel writers are painting 4 shades of Jesus Christ. 4 సువార్తికులు యేసుక్రీస్తు ప్రభువారిని 4 రకాలుగా ఆయన యొక్క చిత్రాన్ని గీస్తా ఉన్నారు. They are looking at the history of Jesus from 4 perspectives. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చరిత్రను 4 కోణాల నుండి చూస్తా ఉన్నారు. Matthew is writing to the to the Jewish people. మత్తయి సువార్త రాసినప్పుడు మత్తయి యూదులను మనసులో పెట్టుకొని రాస్తున్నాడు. And Mark is writing to the Gentiles. మార్కు అన్యజనులను దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాడు. And Luke is writing to the Greeks. లూకా గ్రీకులను మనసులో పెట్టుకొని రాస్తున్నాడు. And John is writing for the world, general community. యోహాను సాధారణమైన లోకములో ఉన్న వారందరిని దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాడు. And they're all trying to paint Jesus and look at the shade of Jesus from various angles. కాబట్టి ఆ దృక్కోణములో లేక ఆ యొక్క కోణములో నుండి యేసు ప్రభువుని చూచి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాస్తున్నారు. It's like watching a cricket. ఇది క్రికెట్ చూసే విధానంలో ఉంటదేమో అనిపిస్తా ఉంది. When a player is out, ఎప్పుడైతే ఆటగాడు గిరిలోనికి దిగాడో in the TV you find various angles how the fellow got out. ఇప్పుడు ఆటగాడు ఆడుతూ అవుట్ అయిపోయాడు అనుకోండి. ఇప్పుడు కెమెరాలు అన్ని కూడా వేరు వేరు కోణాల్లో పెట్టి ఏ విధంగా ఆ యొక్క ఆటగాడు అవుట్ అయిపోయాడో ఆ విధానాన్ని చూపించినట్లుగా 4 సువార్తలు ఉన్నాయన్నమాట. One view will be from the back side of the wicket.
keeper. ఈ యొక్క క్రికెట్ ఆడేటప్పుడు వికెట్ కీపర్ ఎవరైతే ఉంటారో ఆయన కోణంలో నుంచి చూపిస్తా ఉన్నాడు. Another one will be from bowler's backside. ఇంకొకటి బౌలింగ్ వేసేవాని వైపు నుండి చూపిస్తా ఉన్నాడు. Another one will be like you can see both people on one side, I mean each side. ఇంకొకటి రెండు వైపుల నుంచి చూపిస్తా ఉంటాడు. Another one will be an aerial view. ఇంకొకటి పై నుంచి ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందని చూపిస్తా ఉన్నాడు. So similarly, four gospel writers are looking at Jesus and episodes of his life and writing in four different shades. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు చరిత్రను వారు చూసి వారు రాస్తా ఉన్నప్పుడు నాలుగు వైపుల నుండి ఆ ప్రభువుని చూసి ఆయన చరిత్రను చూసి రాస్తూ ఉన్నారు. And out of which first three gospels are almost similar. కాబట్టి మొదటి మూడు సువార్తలు కూడా చాలా సారూప్యతలో ఒకే విధంగా ఉంటాయి. They are repeating the statement of Jesus. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సందేశాలు మాట్లాడినప్పుడు ఆ వాక్య భాగాలు మూడు సువార్తల్లో కూడా ఒకేలాగా ఉంటాయి. The order of history is same. చరిత్ర యొక్క క్రమం కాలానుగుణంగా వ్రాయబడినటువంటి చరిత్ర కూడా ఒకేలాగా ఉంటది. Many of the miracles, many of the parables are repeated. చాలా అద్భుతాలు ప్రభువారు చెప్పిన ఉపమానాలు ఆ యొక్క మూడు సువార్తల్లో కూడా ఒకే విధంగా ఉంటాయి. But John's gospel is very exclusive and it is a unique gospel and it has got 93% content which is not shared by first three gospels. అయితే యోహాను సువార్త చాలా ప్రత్యేకమైనది. మొదటి మూడు సువార్తల్లో లేని 93% క్రొత్త సమాచారాన్ని యోహాను సువార్తలో ఇవ్వడం జరిగింది. So if you want to know Christ, you have to read all four gospels. మనం ప్రభు గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ నాలుగు సువార్తలు చదవలసిన వారమై ఉన్నాము. And out of which, Matthew was a publican. అయితే ఈ యొక్క మత్తయి ఆ యొక్క పబ్లికన్ గా ఉన్నాడు. And John Mark was, with Peter as a translator. యోహాను మార్కు సువార్త రాసినటువంటి వ్యక్తి ఆ యొక్క He was a translator for Mark, for Peter. పేతురుకు పరిభాష అనువాదం చేసేవాడుగా ఉన్నాడు, ట్రాన్స్లేటర్ గా ఉన్నాడు. And John was one of the disciples whom Jesus loved. అయితే యోహాను యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు. That's why we have four gospels. అందుకనే మనకి నాలుగు సువార్తలు ఉన్నాయి. Now out of which only two gospel writers are spending more time on the nativity scene and also the infancy of Jesus. యేసుక్రీస్తు ప్రభువు పుట్టుక సందర్భాన్ని అలాగనే ఆయన బాల్య జీవితాన్ని ఇద్దరు సువార్తికులు చాలా వివరంగా వ్రాసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. They are also giving the genealogy of Jesus. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క వంశావళిని కూడా ఇద్దరు సువార్తికులు రాస్తున్నారు. That is Matthew and book of Luke. మత్తయి సువార్తలు అలాగనే లూకా సువార్తలు రెండు విషయాలు మనం చూస్తాం. And book of Mark is introducing Jesus like an action hero moving from place to place very fast in action. అయితే మార్కు యేసు ప్రభువుని చూచినప్పుడు త్వరపడి వెంటనే చేసేటటువంటి ఒక వ్యక్తిగా, త్వరపడి పరుగున పని చేసే ఒక వ్యక్తిగా యేసు ప్రభువుని చూసి మార్కు రాస్తున్నాడు. That's why the word immediately is used 39 times in that gospel. అందుకనే మార్కు సువార్తలో వెంటనే అనే మాట 37 సార్లు రాయబడి ఉంది. And in John's gospel, యోహాను సువార్తలో you find more uniqueness, like Jesus 7 claims. చాలా ప్రత్యేకమైన అంశాలు రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు నేనే అని చెప్పిన 7 వాక్యాలు చాలా ప్రత్యేకంగా రాయబడ్డాయి. I am the light of the world. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. I am the bread. నేనే జీవాహారమునై ఉన్నాను. I am the good shepherd. నేను మంచి కాపరిని. I am the true life. నేను నిజమైన జీవమునై ఉన్నాను. I am the way, the life and the truth. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. I am life and resurrection. నేనే జీవమును పునరుత్థానమునై ఉన్నాను. All these claims of Christ you find only in John. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువు తన గురించి తాను చెప్పుకున్నటువంటి విశేషతలు యోహాను సువార్తలో మనం చూస్తాము. He also has got 7 different miracles which he calls as signs. 7 ప్రత్యేకమైన సూచక క్రియలు అద్భుతాలుగా ఆ యొక్క యోహాను సువార్తలో రాయబడ్డాయి. I just gave you an overview of the book of the Gospels. ఇంతవరకు నేను ఈ 4 సువార్తలలో ఉన్నటువంటి సారాంశాన్ని మీకు వివరంగా తెలియజేశాను. Matthew chapter 1 is talking about the genealogy of Jesus. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వంశావళి మనం చూస్తాము. 1 verse 1 says this is a genealogy of Jesus Christ, the son of David, the son of Abraham. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మనం చూస్తాం. Then
chapter 2 is talking about the visit of the wise men. రెండవ అధ్యాయములో అక్కడ మనం ఈ పండితులు లేక ఈ జ్ఞానులు యేసు ప్రభుని సందర్శించినట్లుగా మనం చూస్తున్నాం. The visit of shepherds soon after the birth of Jesus is recorded in Luke chapter 2. ఆ లూకా సువార్తలో తరువాతి సందర్భము ఇక గొర్రెల కాపరులు వచ్చి సందర్శించడం మనం చూస్తాము. So don't be confused between these two visits. ఈ సందర్శకులు వచ్చి యేసు ప్రభుని సందర్శించుటను గూర్చి మీరు కలత చెందవద్దు. The first group that visited Jesus were the shepherds. అయితే ఈ రెండు సువార్తలు ముందు మత్తయి తర్వాత లూకా ఉన్నప్పటికీ లూకా సువార్తలో రాయబడిన ఇక గొర్రెల కాపరులు యేసు ప్రభుని సందర్శించడం అనేది మొదట జరిగింది. And they goes to the manger and the baby was wrapped up in clothes. వారు పశువుల తొట్టెలో పరుండి ఉన్నటువంటి యేసును పొత్తిగుడ్డలతో చుట్టబడిన యేసును చూచింది ఎవరంటే జ్ఞానులు కాదు, ఈ యొక్క గొర్రెల కాపరులు చూచారు. But the wise men saw the light and they saw the star and they journeyed whole lot of time and they reached maybe after 2 years. అయితే 2 సంవత్సరాలు సుమారుగా 2 సంవత్సరాల తరువాత జ్ఞానులు వచ్చి ఆ నక్షత్రాన్ని చూచి బాలుడైన యేసును సందర్శించారు. And that's what Matthew chapter 2 says. ఆ మత్తయి సువార్త 2వ అధ్యాయం ఆ విషయాన్ని తెలియజేస్తా ఉంది. Wise men coming in search of Jesus. జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువును వెతుకుతూ వచ్చారు. And they goes to the to the palace. వారు ఆ యొక్క రాజమందిరానికి వెళ్ళారు. Who was the king then? అక్కడ అప్పుడు రాజు ఎవరు? Herod the Great. హేరోదు మహారాజుగా ఉన్నాడు. And they asked, where is the king of Jews? ఆ హేరోదు దగ్గరికి వచ్చి అడిగారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని. He was astonished by that question. ఆ ప్రశ్నకు హేరోదు ఆశ్చర్యపోయాడు. When I am the king of this particular area, ఈ ప్రాంతానికి నేనే రాజుగా ఉంటుండగా someone else is born as a king. ఎవరు రాజుగా పుట్టారు అని అడుగుతున్నారు అని He said, అంటున్నారు. I don't know. నాకు తెలియదు. But if you come across, కానీ మీకు ఒకవేళ ఆయన మీకు పరిచయం అయితే please come back and let me know. తర్వాత వచ్చి నాకు తెలియజేయండి అంటాడు. And we know what he did. ఆయన ఏం చేశాడో మనకు తెలుసు. తర్వాత He chopped off all the children below the age of 2. 2 సంవత్సరాలకు కింద వయసున్న వారందరినీ కూడా ఆయన చంపివేశాడు. If you read chapter 2 verse 10, 2:10 మీరు ఒకవేళ మాట్లాడినట్లయితే it says the wise men saw the star and they were very happy. వారు ఆ నక్షత్రాన్ని చూచి వారు చాలా సంతోషించారు. And it stopped right there on the house where Jesus was. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ నివసిస్తున్నాడో ఆ ఇంటి మీద ఈ యొక్క నక్షత్రం వెలసింది. And the wise men took all the gifts that they brought. వారు తీసుకొచ్చిన బహుమానాలు యేసుక్రీస్తు ప్రభువుకి సమర్పించారు. Gold, myrrh and frankincense. వారు బంగారము, బోలము, సాంబ్రాణి యేసు ప్రభువుకి సమర్పించారు. And they kept at the feet of Jesus. వారు యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర పెట్టారు. How many wise men were there? చెప్పండి, ఎంతమంది జ్ఞానులు వచ్చారు? How many? ఎంతమంది జ్ఞానులు వచ్చారమ్మా? 3. ముగ్గురే కదా? How many of you think 3? ముగ్గురే అన్నవాళ్ళు చేయొద్దండి. ముగ్గురే వచ్చారు అన్నవాళ్ళు చేయొద్దండి. 30. 30 అన్నవాళ్ళు చేయొద్దండి. 300. 300 మంది అన్నవాళ్ళు చేయొద్దండి. Some of them are not sure. చాలా మందికి తెలియదు. We know it is plural. We know it is plural. జ్ఞానులు అనే మాట బహువచనంగా ఉంది. Bible doesn't say the number. బైబిల్ నంబర్ చెప్పలేదు కానీ వారు ఒకటి కంటే ఎక్కువ మంది. 3 gifts were given. 3 బహుమతులు వారు ఇచ్చారు. So we don't know it is 2 or 200 or 250. ఇద్దరు వచ్చారా, లేక 20 మంది వచ్చారా, 200 మంది వచ్చారా మనకు తెలియదు. Just because of gift people think there were only 3. మన బహుమానాలు 3 ఇచ్చారు కాబట్టి ముగ్గురే అని మనం అనుకుంటా ఉన్నాం. A group of wise men coming at the house of Jesus. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని సందర్శించడానికి ఒక గుంపైనటువంటి ప్రజలు జ్ఞానులు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And verse 11 says, 11వ వచనంలో మనం they గమనించినట్లయితే came to the house where Jesus is. వారు యేసుక్రీస్తు ప్రభు నివసిస్తున్నటువంటి ఆ యొక్క గృహం దగ్గరికి వచ్చారు. So where is Jesus? యేసు ప్రభు ఎక్కడ ఉన్నారు? Jesus is in their family. ఆయన కుటుంబములో ఉన్నారు. Whose family? అది ఎవరి కుటుంబం? అది Family of Joseph and Mary. అది యోసేపు మరియల కుటుంబం. అది And the wise people are keeping the gifts. ఆ యొక్క జ్ఞానులు వచ్చి వారు తీసుకొచ్చిన బహుమానాలు సమర్పించారు. Then what happens? ఆ తర్వాత ఏం జరుగుతుంది? They knelt
knelt down and worshipped him. వారు సాగిలపడి యేసు ప్రభువును ఆరాధన చేశారు. It says they worshipped him, not them. ఆయన అక్కడ రాయబడిన మాట ఏమిటంటే వారిని ఆరాధన చేయలేదు, ఆయనను ఆరాధన చేశారని మనం చూస్తున్నాం. That word is very important. Ayananu, they worshipped him. ఆయనను వారు ఆరాధన చేశారు. ఆయనను అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. So we find a house. అక్కడ వారు ఇల్లు కనుగొన్నారు. We find a parents. ఆయన తల్లిదండ్రులను చూశారు. We find a child. ఆయన బాలుని చూశారు. A perfect family. అక్కడ ఒక పరిపూర్ణమైన కుటుంబాన్ని వారు చూస్తున్నారు. So what is happening in that family? ఆ కుటుంబంలో ఏం జరుగుతా ఉంది? Worship is happening. ఆరాధన జరుగుతుంది. So what kind of family God is looking for? అయితే ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎటువంటి కుటుంబాన్ని దేవుడు ఆశిస్తున్నాడు A అంటే family that is worshiping Jesus. యేసును ఆరాధించే కుటుంబాన్ని దేవుడు కావాలని చూస్తా ఉన్నాడు. What is the meaning of worship? ఆరాధన అంటే అర్థం ఏమిటి? It means that you treat Jesus as the everything, all thing. ఏ కుటుంబం అయితే ఆరాధిస్తున్నారో వారు యేసుక్రీస్తే మాకు సర్వము అయ్యున్నాడు అని గ్రహించే కుటుంబం అది. He is the supreme one in your life. నీ జీవితంలో అత్యంత ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడుగా ఉన్నాడు. Not your job. నీకు ఉద్యోగం ముఖ్యం కాదు. Not your money. నీ డబ్బు ముఖ్యం కాదు. Not your assets. నీకున్నటువంటి ఆస్తులు కాదు. Not your education or degrees. నీ చదువు నీ డిగ్రీలు కాదు. Not your pedigree or background. నీ యొక్క వెనుక ఉన్నటువంటి నీ బ్యాక్గ్రౌండ్ కాదు. Not your achievements. నీవు సాధించిన సంభవాలు కాదు. Not your children. నీ పిల్లలు కాదు. The most important one in your family should be Jesus. నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే యేసు. Sometimes Jesus can be replaced by a lot of other things. చాలా సార్లు క్రైస్తవుని యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు స్థానములో మిగతావి వచ్చే అవకాశం ఉన్నది. Some of the young people, they worship, they have fan club for movie stars. యవనస్తులైనటువంటి వారికి అత్యంత ప్రాముఖ్యమైన వారు కొన్నిసార్లు ఏమిటంటే ఈ సినిమా స్టార్లు, సినిమా హీరోలు. For them, heroes and heroines are replacing Jesus. యేసు ప్రభు స్థానములో వారు హీరోయిన్లను పెట్టుకుంటా ఉన్నారు. Sometimes singers or sports people will be replacing Jesus. కాబట్టి చాలా సార్లు యేసుక్రీస్తు ప్రభు స్థానములో అనేకమైన విషయాలు పెట్టుకుంటా ఉన్నారు. For some people entertainment is replacing Jesus. కొన్నిసార్లు వారి సరదాలు, వారి సంతోషాలు, వారు సంతోషానికి చేసేటటువంటి పనులు యేసు ప్రభు స్థానంలో పెట్టుకుంటా ఉన్నారు. For some people it is a politicians. కొంతమందికి అయితే రాజకీయ నాయకులు పూజిస్తా ఉన్నారు యేసు ప్రభు స్థానంలో. Jesus should be more important than NTR. యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో ఏ యొక్క సినిమా స్టార్ కంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలి. He should be greater than YSR. ఆయన వైఎస్ఆర్ కంటే గొప్పవాడు, ఆయన ఎన్టీఆర్ కంటే గొప్పవాడు యేసు ప్రభువారు. He should be greater than Jagmohan. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కంటే గొప్పవాడు యేసు ప్రభువారు. He should be greater than the MPs, MLAs or the parliamentarians, prime minister. You put together all the politicians. ఈ లోకములో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరినీ మనం పెట్టినా వారందరికంటే యేసు నీ జీవితంలో ఉన్నతమైన వాడుగా ఉండాలి. Someone who deserves your complete attention, that's what Jesus. ఎవరైతే నీ పరిపూర్ణ ఏకాగ్రతను ఆకర్షిస్తాడో ఆయన యేసు అయి ఉండాలి. All your respect, all your homage, all your the credit should be given to Jesus. కాబట్టి నీ జీవితంలో సాధించిన విషయాలు, నీ బలము, నీ సామర్థ్యం అంతా యేసుక్రీస్తు ప్రభు వలననే పొందుకున్నావు అని నువ్వు చెప్పగలగాలి. Power, authority, majesty, everything belongs to him. శక్తి, సామర్థ్యము, ప్రభావము సమస్తము ఆయనకు చెందినవే. So what is a Christian home? What is a Christian home? అయితే క్రైస్తవ కుటుంబం ఏమిటి అని అంటే a Christian home is a home where Jesus is highly esteemed. ఏ కుటుంబంలో అయితే యేసుక్రీస్తు ప్రభువారు అత్యంత ఉన్నతమైన స్థానంలోనికి హెచ్చింపబడతాడో అది నిజమైన క్రైస్తవ కుటుంబం. If you go to some houses, మీరు కొన్ని ఇళ్ళకు మీరు వెళితే they have the pictures of movie stars on the poster. On the door or windows or on the wall. కొన్ని కుటుంబాలకు వెళితే కిటికీ రెక్కల మీద గాని, తలుపుల మీద గాని, వారి అద్దాల మీద గాని, లేకపోతే కొన్ని స్థలాల్లో ఈ యొక్క సినిమా హీరోల ఫోటోలు పెట్టుకుంటారు. Or they keep the pictures of celebrities. ఈ యొక్క సెలబ్రిటీస్ గా ఉన్నటువంటి వారి ఫోటోలు వారు పెట్టుకుంటా ఉంటారు. And if you go to some houses, కొన్ని ఇళ్ళకు వెళితే they have a poster that says Jesus is the head of this house. యేసుక్రీస్తు ఈ కుటుంబానికి శిరస్సు అయి ఉన్నాడు అన్నటువంటి బ్యానర్ పెడతారు. But you get that poster for 50 rupees. కానీ ఆ పోస్టర్ మీకు ఎంత కొంటారు? 50 రూపాయలకు ఆ బోర్డు కొని మీరు ఇంటికి పెట్టుకుంటారు. By
By keeping a posture, Jesus will not become the Lord of your house. మీరింటికి క్రీస్తు మా ఇంటికి యజమాని శిరస్సు అని పెట్టుకున్నంత మాత్రాన ఆయన మీ ఇంటికి శిరస్సు కాలేడు. But you should give importance to Jesus in your life. నీ జీవితంలో యేసు క్రీస్తు ప్రభుకు అత్యంత ఉన్నతమైన ప్రాధాన్యత ఇవ్వవలసిన వాడు. No one should be greater than Jesus in your life. యేసు క్రీస్తు కంటే అత్యంత ఉన్నతమైన స్థానము ఇంకొకటి నీ జీవితంలో లేదు. As Paul would say, I want to know him and the power of his resurrection. పౌలు అంటాడు, నేను ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము అని అంటాడు. And Paul says elsewhere, I want to know him and him only. పౌలు ఇంకొక సందర్భంలో అంటాడు, నేను ఆయనను మాత్రమే ఎరగవలసిన వాడనై ఉన్నాను అంటాడు. Worship God and God only. యేసును మాత్రమే మనం ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాము. Sometimes we write check, isn't it? Check. కొన్నిసార్లు మనం చెక్ బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు తీయడానికి చెక్ రాస్తారు కదా, చెక్ అని. Imagine brother Philip Timothy is going to give me a check. మీరు ఊహించండి, జరగదు ఇప్పుడు అది, కానీ ఊహించండి, నేను తిమోతి జయమోహన్ జాన్ గారికి చెక్ ఇస్తాడు అనుకోండి. And he says to Joy John. ఆ పైన జాయ్ జాన్ అని రాశారు అనుకోండి. Then he will write 100. 100 రూపాయలు అని రాశాడు అనుకోండి. Then one more word is there. What is that? ఇంకొక పదం ఏంటి పక్కన? 100 rupees. 100 రూపాయలు only మాత్రమే అని రాయాలి. మాత్రమే. If it is 1000 rupees. 1000 రూపాయలు అనుకోండి. 1000 rupees only. 1000 రూపాయలు అందరూ చెప్పాలి. 1000 రూపాయలు మాత్రమే, అంతే. 1 lakh. 1 లక్ష అని రాశారు అనుకోండి. Only. Easy to say, but only. If it is 1 crore. 1 కోటి రూపాయలు అనుకోండి. You think he is going to give me 1 crore? No. I'm not we forcing. will reverse the check now. 1 crore only. 1 కోటి రూపాయలు అందరూ చెప్పాలి. ఏమని రాయాలి? మాత్రమే. Now in your life check, you should write Jesus only. నీ జీవితపు చెక్కు రాసుకుంటే అందులో క్రీస్తు అందరూ చెప్పాలి. క్రీస్తు మాత్రమే. In my life, only Jesus. నా జీవితంలో క్రీస్తు మాత్రమే. My time for Jesus. నా కాలము క్రీస్తు కొరకే. My abilities for Jesus. నా సామర్థ్యము ప్రభు కొరకే. And my talents for Jesus. నా తలాంతులు యేసు కొరకే. My life for Jesus. నా జీవితము యేసు కొరకే. My children for Jesus. నా పిల్లలు యేసు కొరకే. My assets for Jesus. నా ఆస్తులు యేసు కొరకే. Jesus only. యేసు మాత్రమే. Wise men came there and they worshiped Jesus only. జ్ఞానులు వచ్చి యేసు ప్రభుని ఆరాధన చేశారు. యేసును మాత్రమే ఆరాధన చేశారు. Let me ask you, is in your house is only Jesus celebrated? నన్ను ప్రశ్న అడిగినవ్వండి, మీ కుటుంబములో యేసు మాత్రమే ఆరాధింపబడుతున్నాడా? Do your neighbors know that Jesus is a hero of your life? మీ పక్కింటి వారికి తెలుసా మీ ఇంట్లో యేసు మాత్రమే హీరో అని? Do people know that you worship Jesus and to you Jesus is the most important one? మీ చుట్టుపుట్టు ప్రక్కల ఉన్న వారికి తెలుసా మీరు యేసుని తప్ప ఇంకెవరిని ఆరాధన చెయ్యరు అని? Dear college friends, మీ కాలేజీ ఫ్రెండ్స్ do your friends know that you worship Jesus only? మీ స్నేహితులకు తెలుసా మీరు యేసుని మాత్రమే ఆరాధన చేస్తారు అని? Oh, that guy doesn't smoke because he belongs to Jesus. ఆ అబ్బాయి సిగరెట్ తాగడు ఎందుకంటే యేసు ప్రభు నమ్ముకున్నాడు కాబట్టి. How much ever you force him, he will not come for a drinking party. He belongs to Jesus. ఎంత బలవంతం చేసినా సరే ఆ వ్యక్తి త్రాగడు, ఆ వ్యక్తి తప్పుడు పని చెయ్యడు. ఎందుకు అంటే ఆయన యేసును ఆరాధిస్తాడు కాబట్టి. Oh, this beautiful girl who studies in the college, I cannot just propose to her because she is a follower of Jesus. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటది, కాలేజీలో ఉంది, నేను అమ్మాయికి చీటీ ఇచ్చి నన్ను ప్రేమించని అడగలేను. ఎందుకు అంటే ఆమె క్రైస్తవురాలు కాబట్టి, ఆమె యేసును ప్రేమిస్తుంది కాబట్టి. I cannot get that lady or that gentleman on Sunday morning because for him or her Jesus is more important. They spend time for worshiping. నీ స్నేహితులు నేను ఆదివారం పిలవలేరు. ఎందుకు అంటే ఆదివారం నాడు చాలా ప్రాముఖ్యమైన విషయం, నువ్వు క్రీస్తును ఆరాధిస్తావు కాబట్టి నిన్ను వారు పిలవలేరు. How important is Jesus to you? నీ జీవితంలో యేసుక్రీస్తుకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి? ఎంత ప్రాధాన్యమైన? That is what worship is.
That's what worship is. అదే ఆరాధన అంటే. Some people think worship is only 2 hours, that too only Sunday morning from 9 to 12 within 4 walls of the church. చాలా మంది ఆరాధన అంటే అనుకుంటారు ఆదివారం 9 నుండి 11 వరకు 4 గోడల మధ్య చేసే ఆరాధన మాత్రమే ఆరాధన అనుకుంటారు. That is not true. అది వాస్తవం కాదు. It is the way you treat Jesus Christ. అది నువ్వు ఆరాధన అంటే ఏ విధముగా క్రీస్తును నువ్వు భావిస్తున్నావో ఆ భావన ఆరాధన. If the prime minister comes to this place, ఈ స్థలానికి ప్రధానమంత్రి వస్తే months before there will be preparation. నెలలకు ముందే సిద్ధపాటు జరుగుద్ది. Military will be here. మిలిటరీ వాళ్ళందరూ వచ్చేస్తారు ఇక్కడికి. Police will be here. పోలీసులు వచ్చేస్తారు ఇక్కడికి. Intelligence officers will be there. ఈ ఇంటెలిజెన్స్ సమాచారం తెలుసుకునే వారు వస్తారు ఇక్కడికి. A helipad will be made there. ఇక్కడ హెలికాప్టర్ దిగడానికి ఒక సిమెంట్ తో పెద్దది కడతారు ఇక్కడ. A red carpet will be put here. ఇటువంటి చాపలు లాంటివి పెద్ద వేస్తారు. Why? ఎందుకు? Because we are going to invite the prime minister. మనము దేశ ప్రధానిని మనం ఆహ్వానించబోతున్నాం. Now our God is much bigger than that. అయితే మన దేవుడు అంతకంటే ఉన్నతమైన వాడు. Where have you placed Jesus in your life? యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటి? What is the priority of Jesus in your life? నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చే ప్రాధాన్యత ఎంత ఉన్నది? It's easy to say I worship, I follow Jesus. యేసును నేను వెంబడిస్తున్నాను, యేసును ప్రేమిస్తున్నాను అని చెప్పడం చాలా సులువు. But the costly gifts they are keeping at the feet of Jesus, only 2 years old, and they are worshiping him. 2 సంవత్సరాల వయసు మాత్రమే ఉన్న బాలుని ఎదుట వారు బహుమానాలు పెట్టి సాగిలపడి మ్రొక్కి ఆయన ఆరాధన చేస్తా ఉన్నారు. Jesus is worthy of our worship. యేసుక్రీస్తు ప్రభువారు మన ఆరాధన పొందుకోవడానికి అర్హుడై ఉన్నాడు. And where is that happening? అది ఎక్కడ జరుగుతా ఉంది? In a home. అది ఇంట్లో జరుగుతా ఉంది. In a home. అది ఇంటిలో జరుగుతా ఉంది. How your home should be? మీ ఇల్లు ఎలా ఉండాలండి? A home should be a home where Jesus is worshipped. ఒక ఇల్లు క్రీస్తును ఆరాధించే ఇల్లుగా ఉండాలి. Second portion. రెండవ అంశం. What's the chapter? నేను 2వ అధ్యాయం చెప్తాను కదా. అధ్యాయం ఏమిటండి? 2వ అధ్యాయం Mark chapter 2. మార్కు సువార్త 2వ అధ్యాయం. Let's read verse 1. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. Book of Mark chapter 2 says, మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం and it was known to all people that Jesus was in that house. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. Some people think probably this is a house of Peter. చాలా మంది అనుకుంటారు ఇది పేతురు యొక్క ఇల్లని. In the 3.5 years of ministry of Jesus, almost 1.5 years he ministered in Capernaum area in Galilee. గలిలీలో ఉన్నటువంటి కపెర్నహూములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 3.5 సంవత్సరాల సేవా జీవితంలో సంవత్సరంన్నర ఆయన ఇక్కడ ఉండి పరిచర్య చేశారు. So Peter's house was the hub for his ministry. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యకు లేక ఆయనకు పరిచర్య కేంద్రము పేతురు యొక్క ఇల్లు అయి ఉంటది. I had the privilege of visiting this place 2 times. 2 సార్లు ఈ కపెర్నహూము వెళ్ళడానికి ప్రభు నాకు సహాయం చేశారు. You have only the ruins of his house now. ఇప్పుడు ఆయన యొక్క ఇల్లు యొక్క శిథిలాలు అంటే పడిపోయిన గోడలు, పడిపోయిన పునాదులు ఇంకా అక్కడ ఉన్నాయి. It was known in the whole village Jesus is in that house. చుట్టుపక్కల ఉన్న వారందరికీ తెలుసు యేసు వారి మధ్య ఉన్నాడని, వారి ఇంట్లో ఉన్నాడని. And there was no room in the room. అయితే మిగతా వారు లోపలికి రావడానికి ఇంట్లో స్థలము లేదు. ఎందుకు అంటే బయట వారందరూ లోపల ఉన్నారు. And some people came with a paralyzed man. అయితే కొంతమంది పక్షవాయువు రోగముతో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చారు. 4 people carried him. లేక ఆయన మోసుకొని వచ్చారు. They tried to enter through the front door. వారు ఆ యొక్క ముఖ ద్వారం నుండి, మెయిన్ డోర్ నుంచి, ముఖ ద్వారం నుంచి రావడానికి ప్రయత్నం చేశారు. They couldn't, surrounded by people. చుట్టూ ప్రజలు నిండుకొని ఉన్నారు. Through the back door. వారు వెనకాల నుంచి రావాలనుకున్నారు. Due to people they couldn't get inside. వెనకాల ఆకే స్థలం లేదు కాబట్టి వెనక నుంచి రాలేకపోయారు. Through the window. వారు కిటికీలో నుంచి రావాలనుకున్నారు. No, people are talking there. కిటికీలో నుంచి కూడా యేసుని చూస్తా ఉన్నారు. There's only one option left. వారికి ఒకే ఒక అవకాశం ఉన్నది. Break the roof. వారు పైకప్పును పడగొట్టాలి. And they broke the roof. వారు పైకప్పును విప్పివేశారు. When everybody is looking, వారందరూ చూస్తూ ఉంటుండగా a man of palsy is coming down. ఒక పక్షవాయువు రోగంతో ఉన్న వ్యక్తిని కిందకి దించారు. Jesus healed him.
Jesus healed him. యేసు వారిని స్వస్థపరిచాడు. And he appreciated the faith of these people. ఎవరైతే నలుగురు మోసుకొని వచ్చారో వారి విశ్వాసాన్ని యేసు ప్రభువు అభినందించారు. Jesus said, your faith, your sins are forgiven. నీ యొక్క పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆ వ్యక్తితో చెప్పారు. And people said, who can forgive sins but God only? అక్కడ ఉన్న వారందరూ అన్నారు, దేవుడు తప్ప పాపములు ఎవరు క్షమించగలరు అని అడుగుతున్నారు. In other words, this even becomes a proclamation for the deity of Jesus. కాబట్టి ఇది యేసుక్రీస్తు ప్రభువు దైవత్వాన్ని నిరూపించే ఒక సందర్భం అయి ఉంది. How did the paralyzed man hear that there is Jesus here? ఒక పక్షవాయు రోగము ఉన్నవానికి యేసు అక్కడ ఉన్నాడని ఎలా తెలిసింది? How do these 4 people know that Jesus is here? ఆ నలుగురు వ్యక్తులకు తెలిసింది కదా యేసు ప్రభు అక్కడ ఉన్నాడని. Mouth publicity. నోటి సమాచారము అంటే ఒకరి నోటి నుంచి ఇంకొకరికి, ఒకరి నుంచి ఇంకొకరికి ఈ సమాచారము నోటి వెంబడి అందరికీ తెలిసింది. There was no live television. అప్పట్లో టీవీ లేదు. There is no WhatsApp group. అప్పట్లో వాట్సాప్ గ్రూపులు లేవు. But people, mouth publicity, everyone shared with whomever they knew. Jesus is in their house. కానీ అందరూ ఒక విషయాన్ని మాట్లాడుతున్నారు. అదేమిటంటే యేసు పలానా వారి ఇంట్లో ఉన్నాడు, యేసు పలానా ఇంట్లో ఉన్నాడు అని ఒకరు మాట్లాడుకుంటుండగా యేసు ఉన్నాడన్న సంగతి అందరికీ తెలిసింది. Now what kind of home that Lord is looking for? ఈ రోజుల్లో ఎటువంటి ఇంటి కొరకు దేవుడు యేసయ్య ఎదురు చూస్తున్నాడు అంటే, your home should be a home where Jesus is proclaimed. యేసు ప్రకటింపబడే ఇల్లై ఉండాలి నీ ఇల్లు. What happens if a drunkard is living in a house? Drunkard. ఏదైనా ఒక ఇంట్లో త్రాగుబోతూ ఉంటున్నాడు అనుకోండి, ఎలా తెలుస్తుంది? The night you hear screaming. రాత్రుల్లో వాడు కేకలు వేస్తాడు. Vessels are flying in the air. వాడు కోపం వచ్చిన ప్రతిసారి తపేలాలు, చెంబులు, ముంతలు ఇసిరేస్తా ఉంటాడు తాగుబోతు కదా. Wife is crying. ఆ ఇంట్లో భార్య ఏడుస్తా ఉంటది. Children are crying. పిల్లలు ఏడుస్తా ఉంటారు వీడు తాగి వచ్చిన ప్రతిసారి. So you would ask, what is that noise that I'm hearing? నేను వింటున్న ఈ స్వరం ఏమిటి అని అడిగితే everyone would say there is a drunkard in that house. అందరూ ఆ ఇంటి గురించి ఏమంటారు? ఊరుకోలేండి, ఆ ఇంట్లో తాగుబోతు ఎద ఉన్నాడు అని చెప్తారు. What happens if 2 couples are fighting? ఒకవేళ ఒక ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలాడుకునేవారు అనుకోండి. You would say, people are fighting. ఇద్దరు ఒక ఇంట్లో దెబ్బలాడుకుంటూ ఉంటే, exchanging of words. వారిద్దరు దుర్భాషలాడి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే, when you are married for the first time, మీరు మొదటిసారి పెండ్లైన మొదటి దినాలలో women will listen what wives, what husband says. భర్త ఏమి చెబితే వినాలి. భర్త ఏమి చెబితే భార్య వింటది. After some time, కొన్ని రోజుల తర్వాత husband will listen all what wife says. భార్య ఏమైతే చెబుతాడో భర్త వింటూ ఉంటాడు. After some years, కొన్ని సంవత్సరాల తరువాత neighbors will listen what both of them are saying. వీరిద్దరూ మాట్లాడుకునే విషయాలు మన చుట్టూ ఉన్నవారు వింటారట. So you'll say, that's some fighters are staying in that house. ఆ ఇంట్లో దెబ్బలాడుకునేవారు, గయ్యాళ్ళు ఉన్నారు, వారు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారు. If there's a chain smokers living in a house, ఒక ఇంట్లో ఈ యొక్క సిగరెట్ తాగే ఒక సిగరెట్ తర్వాత ఇంకో సిగరెట్ తాగేవారు ఉన్నారు అనుకోండి, you can see the smoke going up. ఆ ఇంట్లో నుంచి పొగ వస్తా ఉంటది. And somebody coughing during the night. రాత్రులు సిగరెట్ తాగిన వారు దగ్గుతా ఉంటారు. Then you would say, okay, there is a smoker in that house. ఎందుకు ఆ ఇంట్లో నుంచి దగ్గు వస్తుందని అంటే ఏమంటారంటే, ఆ ఇంట్లో ఒక సిగరెట్ తాగేవాడు ఉన్నాడండి అంటారు. I have a question for you. మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. Do people know that Jesus is in your house? నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, నీ చుట్టూ ఉన్న వారికి తెలుసా నీ ఇంట్లో యేసయ్య ఉన్నాడు అని? Or how well you have proclaimed Jesus in your house? నీ ఇంటిలో యేసుని ఎంత చక్కగా నువ్వు ప్రకటన చేయగలుగుతూ ఉన్నావు? How many non-Christians have come to your home? ఎంతమంది క్రీస్తుని ఎరగని వారు నీ ఇంటికి వచ్చి క్రీస్తుని తెలుసుకున్నారు? In my home, నా ఇంటిలో I invite all the neighbors. నా ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారందరినీ పిలుస్తాను. During Christmas, క్రిస్మస్ సీజన్ లో we give them dinner. వారికి సాయంత్రం మంచి భోజనం పెడతాం. We talk about Jesus. యేసు ప్రభు గురించి మాట్లాడతాం. My wife has a lot of plants and lot of fruit trees. నా భార్యకు మంచి మంచి మొక్కలు పెంచే అలవాటు ఉంది. మంచి మంచి పళ్ళు చెట్లు వేసింది మా గార్డెన్ లో. We both cannot eat all of them. అవన్నీ మేము ఇద్దరమే తినలేము. So if there is a banana or chiku or guava, we take that in plastic bags and distribute to all the people. జామకాయలు గాని, సపోటా కాయలు గాని, లేక అరటి పళ్ళు గాని పండితే తీసుకెళ్లి వారికి ఇస్తాం. We are building relationship. మేము మా ఇంటి పొరుగు వారితో మేము స్నేహాన్ని పెంపొందించుకుంటున్నాం. People should know that we have Jesus.
ప్రజలకు తెలియాలి యేసు మనతో ఉన్నాడు అని. They should know that healing is only with Jesus. మనము యేసు స్వస్థత యేసు వల్ల మాత్రమే జరుగుతుందని తెలియాలి. Only Jesus can transform your life. యేసు మాత్రమే జీవితాలు మార్చగలడు అన్న విషయం తెలియాలి. Only Jesus can say get up and walk. యేసు మాత్రమే చెప్పగలడు లేచి నిలబడి నీవు నడుచు. Only Jesus can say your sins are forgiven. యేసు మాత్రమే చెప్పగలడు నీ పాపములు క్షమించబడి ఉన్నవని. Let your house be a house of proclamation. నీ ఇల్లు క్రీస్తును ప్రకటించే ఇల్లుగా ఉండాలి. Everyone who comes to the home should know that there is Jesus in that నీ house. ఇంటికి వచ్చే ప్రతి ఒక్కొక్కరు కూడా యేసు క్రీస్తును తెలుసుకుని వెళ్ళేవారుగా నీ ఇల్లు ఉండాలి. That be the greatest testimony you can ever have. నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న సాక్ష్యములన్నిటిలో అది చాలా గొప్ప సాక్ష్యము. Do your non-Christians know that you have Jesus in your house? నీ ఇరుగు పొరుగు వారికి తెలుసా యేసయ్య నీ ఇంట్లో ఉంటాడు అని? Have you told them that you belong to Jesus? నువ్వు ఎప్పుడైనా చెప్పావా నువ్వు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచావా? Have you taken an initiative to talk about Jesus? నీవు వారితో మాట్లాడడానికి నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఉన్నావా? Every house should be a mission center. ప్రతి ఇల్లు సేవా కేంద్రముగా ఉండాలి. A place of proclaiming Jesus. యేసు క్రీస్తును ప్రకటించే ఆ యొక్క గృహముగా నీ గృహము ఉండాలి. We saw two houses. ఇప్పటికి రెండు ఇల్లు చూసాము. One is the house where there is worship. ఒక ఇంట్లో ఆరాధన ఉన్న ఇల్లు. And second house is a house of proclamation. రెండవ ఇల్లు యేసును ప్రకటించే ఇల్లు. What's the third passage? మూడవ వాక్య భాగం ఏమనుకున్నాం మనం? మూడవ వాక్య భాగం Luke chapter లూకాసు వార్త 2వ అధ్యాయం. 2. లూకాసు వార్త 2వ అధ్యాయం. Yesterday I made mention about this passage. ఈ యొక్క వాక్య భాగాన్ని గురించి నిన్న దినాన నేను మాట్లాడాను. You know, when Jesus was like 12 years old, యేసు ప్రభు వారు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు he goes to Jerusalem along with the parents. ఆయన తన యొక్క తల్లిదండ్రులతో కలిసి యెరూషలేమునకు వెళ్ళినట్లు మనం You have చూస్తున్నాం. the story from verse 41 to 52. ఆ యొక్క 41 నుంచి 42 వచనాలు మనం చూస్తాం. And we know how Jesus was caught up with the great doctors of the law in the Old Testament. ధర్మశాస్త్ర బోధకులు ఆ దేవాలయంలో ఉన్నారు. వారితో కలిసి యేసు ప్రభువు మాట్లాడుతూ ఉండగా తన తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోయాడు. And Jesus was in the house of the Lord. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ప్రభువు గృహములో ఉన్నాడు. He says, I am in my Father's house. నేను నా తండ్రి ఇంటిలో ఉన్నాను అంటున్నాడు. And Father is saying, you are not in my house back in Galilee. ఆయన అంటాడు నేను గలిలయలో ఉన్నటువంటి ఇంటిలో నేను లేనయ్యా అని అంటున్నాడు. You are in Jerusalem నువ్వు here. యెరూషలేములో ఉన్నావు కదా, నువ్వు తండ్రి ఇంట్లో ఉన్నానంటున్నావు ఏంటి అని You should అంటున్నాడు. have come to Nazareth. నువ్వు నజరేతుకు వచ్చి ఉండాలి కదా But you did అంటున్నాడు. not come. అయితే నజరేతుకు నువ్వు రాలేదు. But Jesus says, కానీ యేసు ప్రభు చెప్తున్నారు I am in my Father's house. నేను నా తండ్రి ఇంటిలో ఉన్నాను. They did not understand what Jesus was saying. వారు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట వారికి అర్థం కాలేదు. But Jesus went to Nazareth. యేసుక్రీస్తు ప్రభు నజరేతుకు వెళ్ళారు. And he was obedient to them. వారికి విధేయుడిగా జీవించాడు. And we heard that phrase yesterday, how Jesus was obedient to imperfect, sinful people. ఆ యొక్క పరిపూర్ణులు కానటువంటి పాప సహితులైనటువంటి తల్లిదండ్రులకు పాపము లేని ప్రభు ఏ విధంగా కుమారుడిగా జీవించాడో ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. I want to read verse 52. ఇప్పుడు 52వ వచనం చదవాలని ఆశపడుతున్నాను. 52వ వచనం యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. Jesus is in that family, in that house. యేసుక్రీస్తు ప్రభువు ఆ ఇంటిలో ఉన్నారు. First house we found the house of worship. మొదటి ఇల్లు యేసును ఆరాధించే ఇల్లు. Second house is a house of proclamation. రెండవ ఇల్లు యేసును ప్రకటించే ఇల్లు. And third house is a house of growth. మూడవ ఇల్లు ఎదుగుదల ఇచ్చే ఇల్లు. You know, all kind of growth should be there in our family. మన కుటుంబములో అన్ని రకాలైనటువంటి ఎదుగుదలలు ఉండాలి. It says Jesus grew in wisdom. యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానమందు ఎదిగాడు ఇంటిలో. That is intellectual growth. అది మేధో సంపన్నమైన లేక జ్ఞానానికి సంబంధించినటువంటి ఎదుగుదల. Third one, he grew in stature. That is physical growth. రెండవది ఆయన భౌతికంగా పెరిగాడు. అది వయసునందు పెరిగినట్లుగా మనం చూస్తున్నాం. And third one is in favor with God. మూడవది దేవుని దయయందు ఎదిగినట్లుగా మనం చూస్తున్నాం. That is spiritual growth. అది ఆత్మ సంబంధమైన ఎదుగుదల. Fourth one, నాలుగవది favor with man. మనుష్యుల దయయందు That is ఎదిగాడు. social growth. అది సామాజికమైన ఎదుగుదల. Intellectual growth, అది జ్ఞానములో ఎదుగుదల. physical growth, అది భౌతిక
భౌతిక సంబంధమైన ఎదుగుదల, spiritual growth, అది ఆత్మ సంబంధమైన ఎదుగుదల, and social growth. సామాజిక ఎదుగుదల. I mean, there should be even growth for every child that grows in a house. ప్రతి ఇంటిలో ఎదిగేటటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ 4 విషయాలు ఎదుగుతూ ఉండాలి. In some houses, kids are growing only physically. కొన్ని కుటుంబాలలో పిల్లలు అడ్డంగా ఎత్తుగా నిలువుగా పెరుగుతూ ఉంటారు. There's no spiritual growth. అయితే వారికి ఆత్మ సంబంధమైన ఎదుగుదల లేదు. Do we have bookstores here? Yeah, we have bookstores. Parents, spend some money, buy some books for your children. తల్లిదండ్రులు మీ పిల్లల కొరకు కొన్ని మంచి పుస్తకాలు కొని వారికి పుస్తకాలను పరిచయం చేయండి. Talk to them spiritual things. వారికి ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడండి. If you don't speak to them the truth, somebody else is teaching them the falsehood. మీరు సత్యాన్ని వారితో మాట్లాడకపోతే అసత్యాన్ని మాట్లాడడానికి శత్రువు సిద్ధంగా ఉన్నాడు. Before they get in love affair with the wrong person, ఒక చెడ్డ వ్యక్తితో ప్రేమలో పడిపోయే లోపుల, before they go into smoking or alcoholism, వారు మద్యపానానికి, వారు సిగరెట్లు తాగడానికి, వారు పాపములో పడిపోయే లోపు, before they watch X-rated movies, వారు చెడ్డ సినిమాలు వారు చూసే లోపు, you speak to them spiritual truth and make them strong. వారికి ఆత్మీయ సత్యాలు మాట్లాడి వారిని బలవంతులుగా చేయండి ఆత్మీయంగా. You have to also talk them about education. మీరు చాలా విషయాలు జ్ఞానాన్ని గురించి మాట్లాడి ఉంటారు. How about an IAS officer among Savara community? సవర జాతి ప్రజల మధ్య ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. A pilot, ఒక విమానాన్ని నడిపే డ్రైవర్ తయారైతే ఎంత బాగుంటుంది చెప్పండి. air hostess, ఇక విమానములో ఉండేటటువంటి ఎయిర్ హోస్టెస్ అంటారు, అన్ని అందించేవారు. అటువంటి వారు ఒక సవర అమ్మాయి అయి ఉంటే ఎంత బాగుంటుంది అని ఆలోచించండి. IPS, IAS, IPS, IAS, IFS ఆఫీసర్స్ మన సవర జాతి ప్రజల నుంచి వచ్చుంటే ఎంత బాగుంటుంది చూడండి. a collector, ఒక కలెక్టర్ గారు a వచ్చుంటే, police officer, ఒక పోలీస్ ఆఫీసర్ మన నుంచి వచ్చుంటే, a writer, ఒక వ్యాసాలు రాసే ఒక రైటర్, a well-known thinker, ఒక మంచి ఆలోచన జ్ఞానం కలిగిన వ్యక్తి సవర జాతి ప్రజల మధ్య నుండి వస్తే ఎంత బాగుంటది. then you can influence the community with the gospel. అటువంటి వారు సువార్త చేత సమాజాన్ని ఎంత ప్రభావితం చేయగలుగుతారు. How many of you are studying in schools and colleges? కాలేజెస్ లో, హాస్టల్స్ లో చదువుకునే వారు చేయొద్దండి. ఒకసారి చదువుకునే పిల్లలు చేయొద్దండి. కాలేజీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, లా, నర్సింగ్ చదువుతున్న వారు కొంచెం పైకి చేయొద్దండి, కొంచెం పైకి చేయొద్దండి. Guys, study well. పిల్లలు మీరు బాగా చదవండి. Study really well. బాగా చదవండి. You need to influence the world before it influences you with its evil. మనము లోకాన్ని ప్రభావితం చేయాలి, అది మన ప్రభావితం చేయక ముందే. Jesus grew in his wisdom. యేసుక్రీస్తు ప్రభువు జ్ఞానమందు ఎదిగాడు. You know, at the age of 12, 12 సంవత్సరాల వయసులో he was able to talk about the Old Testament to the grown up people. ఆయన వయసులో ఎదిగిన వారితో ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడగలుగుతూ ఉన్నాడు. Imagine there is a 12-year-old guy here standing. ఇక్కడ ఉన్నటువంటి వారిలో 12 సంవత్సరాల వయసున్న ఒక అబ్బాయిని చూడండి. He's talking about nanotechnology. ఆయన నానో టెక్నాలజీ అనే ఒక శాస్త్రీయమైన ఉన్నతమైన జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Or he's talking about artificial intelligence. ఆయన AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి. And all the professors and people who have taken PhD, they are looking at him. What a knowledge. 12 సంవత్సరాల అబ్బాయి ఇంత గొప్ప జ్ఞానం మాట్లాడుతుంటే ప్రొఫెసర్స్, డాక్టర్స్ ఆ అబ్బాయిని చూసి ఆహా, చిన్న పిల్లవాడు ఇంత మాట్లాడగలుగుతున్నాడా అని ఆశ్చర్యపోతారు కదా. Dear parents, unfortunately you could not study. తల్లిదండ్రులారా, అనుకునే పరిస్థితుల్లో మీరు చదువుకోలేకపోయారు. That's no problem. కానీ సమస్య లేదు అక్కడ. But now you have facility to educate your children. కానీ ఇప్పుడు మీ పిల్లల్ని చదివించడానికి చాలా అవకాశాలు వచ్చాయి. Education is a contribution of Christians. భారతదేశానికి విద్యను అందించింది మిషనరీలు. Health technology is a contribution of Christians. క్రైస్తవ మిషనరీలు మన భారతదేశానికి వైద్యపరమైన సాంకేతిక జ్ఞానాన్ని గ్రహించారు. Great scientific inventions and discoveries are the contribution of Christian scientists. శాస్త్రీయ పరిజ్ఞానములో ప్రపంచానికి క్రైస్తవులు అనేకమైన కొత్త విషయాలు తెలియజేశారు. You should have that dream about your people. We want to see educated people. మన ప్రజల గురించి మనం ఒక గొప్ప కళ కలిగి ఉండాలి. ఆ కళ ఏమిటంటే మన మధ్య ఉన్నతమైన చదువులు చదవగలిగిన వారు మన మధ్య నుంచి బయటికి రావాలి. Jesus grew up in his wisdom. యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానములో ఎదిగాడు. And he grew up in his stature. ఆయన భౌతికంగా ఎదిగాడు. Eat well. బాగా తినండి.
Don't eat and sleep here, but eat well. బాగా తినండి. మీ హిమోగ్లోబిన్ 6 గ్రాములు 3 గ్రాములు పెట్టుకోకండి. When you run, when you play well. బాగా ఆడవలసి వచ్చినప్పుడు, పరిగెత్తవలసి వచ్చినప్పుడు బాగా ఆడండి, పరిగెత్తండి. When you study well. చదివేటప్పుడు కష్టపడి చదవండి. When you rest well. పడుకునేటప్పుడు ఫోన్లు చూసి పడుకోకండి, నిద్ర రాదు. అది పక్కన పెట్టి శుభ్రంగా పడుకోండి. I developed this one only after 40 years. అయ్యగారికి మధ్యప్రదేశ్ 40 సంవత్సరాల తర్వాత పెరిగిందంట. Actually, I have a flat stomach, L is silent. Pardon me? I said I have a flat stomach, L is silent. So it becomes fat. You know what I'm saying? We have to be strong. మనం చాలా బలంగా ఉండాలి. Jesus grew up as a strong person. యేసుక్రీస్తు ప్రభువారు ఒక బలమైన వ్యక్తిగా ఎదిగాడు. You know, at the age of 33, he was carrying the cross by himself. యేసుక్రీస్తు ప్రభువారు 33 సంవత్సరాల వయసులో ఆయన సిలువను మోసుకుంటూ వెళ్ళగలిగాడు. That means he was strong enough to carry a fire. ఆయన ఆ సిలువను మోసుకుని వెళ్ళడానికి శక్తివంతుడిగా ఉన్నాడు. It is not a pole of this kind, isn't it? The cross was not a small pole. యేసుక్రీస్తు ప్రభువు మోసిన సిలువ ఈ యొక్క రాడ్డులా, ఈ యొక్క పైప్ లాంటిది కాదు. It is huge wooden piece where a person can be hanged. ఒక వ్యక్తి నిలబెడితే ఆ యొక్క శక్తిని, ఆ యొక్క బరువును మోయగలిగేటటువంటి బలమైన బలమైన ఒక పెద్ద కర్ర చెక్క అన్నమాట అది. So he grew up in wisdom. యేసుక్రీస్తు ప్రభు జ్ఞానమందు ఎదిగాడు. And in stature. ఆయన భౌతికంగా ఎదిగాడు. And in good relationship with God, favor with God. ఆ దేవునితో తత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు. That is your spiritual growth. ఇది ఆత్మ సంబంధమైన ఎదుగుదల. Read scripture. వాక్యాన్ని చదవండి. Pray. ప్రార్థన చేయండి. Talk to mature people. నీకంటే ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉన్నవారితో మాట్లాడండి. Attend all the spiritual conferences and meetings. ఆత్మ సంబంధమైన కూడికలన్నిటికీ మీరు వెళ్ళి వాక్యాన్ని నేర్చుకోండి. Buy some good books and read. మంచి పుస్తకాలు కొని చదవండి. You grow spiritually. మీరు ఆత్మ సంబంధంగా ఎదగాలి. Be active in your church. మీ సంఘములో అన్ని పనులు చేస్తూ చురుకుగా అన్నింటిలో పాల్గొనండి. The fourth one is social growth. 4వదిగా సామాజికమైన ఎదుగుదల. In favor with man, that's what we find. అక్కడ మనుష్యుల దయయందు అని వ్రాయబడి ఉన్నది. Some people do not know how to even smile. కొంతమందికి ఎదుటి వ్యక్తిని చూసి నవ్వడం కూడా రాదు. Sister, just come up here. అమ్మా చెల్లిలేరా, just jump and come. తొందరగా. You are strong. You want? Oh, good. Okay, you turn that side. అటువైపు చూడు. You show an angry face. నీకు కోపం ఉన్న ముఖం చూపించు. When you are married? No, that's why you don't know how to get angry. నీకు పెళ్ళి అవ్వలేదు కదా, అందుకే కోపపడడం నీకు తెలియట్లేదు ఇంకా. Show you're angry. When you're angry. No angry. You can't. You know how many muscles it needs to show that face? కోపంగా ఉండాలంటే నీ కండరాలు ఎన్ని సహకరించాలో నీకు తెలుసా? You need 42 muscles. నీకు 42 కండరాలు సహకరిస్తే కోపం పడగలవు. And now you smile. ఇప్పుడు నవ్వు. ఇప్పుడు that needs only 4 muscles. నువ్వు నవ్వడానికి 4 కండరాలు మాత్రమే సరిపోతాయి. You know, when you are living in community, నీవు సమాజంలో అందరితో కలిసి జీవిస్తా ఉన్నప్పుడు be like Jesus. యేసులా ఉండు. He talked to women. ఆయన స్త్రీలతో మాట్లాడాడు. He was kind to the prostitutes. ఆయన వ్యభిచార స్త్రీలతో దయగా ఉన్నాడు. And he had compassion for widows. ఆయన విధవరాండ్ల ఎడల కనికరం కలిగి ఉన్నాడు. He was moved with compassion when he saw people hungry. ఆయన ఆకలితో ఉన్న వారిని చూచి వారికి ఆహారం పెట్టాలని ఆయన దయ కలిగి ఉన్నాడు. He cried when his friend died. ఆయన స్నేహితుడు చనిపోయినప్పుడు ఆయన ఏడ్చాడు. He ate with ఆయన భోంచేశాడు. How would you like to eat? You don't like eating? మీకు భోంచేయడం ఇష్టమేనా? భోజనం ఇష్టమేనా లేదా? Yes. బాగా ఇష్టం. Do you know Jesus loved to eat? మీకు తెలుసా యేసు ప్రభువుకు కూడా భోజనం అంటే ఇష్టమని? Tomorrow I'll be talking about Jesus eating. రేపు నేను మాట్లాడతాను యేసు ప్రభు భోంచేసిన దాని గురించి. He was in good connection with all the people. ఆయన తన చుట్టూ ఉన్న వారందరితో కూడా మంచి తత్సంబంధాలు, మంచి ఆయన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. You know, we need to have healthy relationship. మనము ఆరోగ్యకరమైన మంచి సహవాసము ఒకరితో ఒకరు కలిగి ఉండాలి. Some Christians are only good with God, you know. చాలా మంది క్రైస్తవులు దేవునితో మాత్రమే సరిగా ఉండగలరు కానీ but they are not good with the relationship. వారు పక్కన్న వారితో
ఎదురున్న వారితో, వారి తోటి సహోదరులతో తత్సంబంధాలు కలిగి ఉండలేరు. A smile, మంచి నవ్వు, a shake hand, మంచి షేక్ హ్యాండ్, మంచి చేతులు కలపడం, saying thank you, వారికి థ్యాంక్ యూ కృతజ్ఞతలు తెలియజేయడం, saying sorry when you're wrong, నువ్వు తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగడం, asking permission. వారి యొక్క అనుమతిని కోరడం. There are a lot of good virtues that you need when you're living in a society. నువ్వు ఒక సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ఇవన్నీ మంచి లక్షణాలు నువ్వు కలిగి ఉండాలి. Where do we learn that? Where do we learn that? ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాం? It's all in home. ఇంటిలో నేర్చుకోవాలి. Jesus was in the home యేసు ప్రభువు ఒక ఇంటిలో ఉన్నాడు. and he grew up spiritually. ఆయన ఆత్మ సంబంధంగా, Physically. ఆయన భౌతికంగా ఆయన ఇంట్లో ఎదిగాడు, and intellectually, ఆయన జ్ఞానములో ఎదిగాడు, and socially. ఆయన సామాజికంగా ఎదిగాడు. So what is a Christian home? కాబట్టి క్రైస్తవ గృహం ఏమిటి? A Christian home should be the center of growth. క్రైస్తవ కుటుంబములో జరగవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఎదుగుదల. I said three things. 3 విషయాలు చెప్పాను. What kind of home the Lord is looking for? యేసుక్రీస్తు ప్రభువారు చూసే కుటుంబం ఏంటి? ఎటువంటి కుటుంబాలు కావాలనుకుంటున్నాడు? A home of worship, ఆరాధించే a కుటుంబం, home of proclamation, క్రీస్తును ప్రకటించే కుటుంబం, and a home of growth. ఎదుగుదల ఇచ్చే కుటుంబం. Now coming to 4. 4వ విషయానికి వస్తాం. Chapter? ఈ అధ్యాయం చెప్పండి. John chapter 2. యోహాను సువార్త 2వ అధ్యాయం. What is the content in John chapter 2? యోహాను సువార్త 2వ అధ్యాయం ఉన్నటువంటి సందర్భం ఏమిటి? ఏం జరుగుతా ఉంది యోహాను సువార్త 2వ అధ్యాయంలో? Moses changed water into blood. మోషే నీటిని రక్తంగా మార్చిందా? Jesus changed water into యేసుక్రీస్తు ప్రభువారు నీటిని ద్రాక్షరసం. Draksharasam. Yeah. Jesus changed water into wine. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. Jesus fed 5,000 people, right? యేసుక్రీస్తు ప్రభువు 5,000 మందికి ఆహారం పెట్టాడు కదా. And 12 baskets were extra. ఆయన 12 బుట్టలతో రొట్టెలు ఇంకా మిగిలిపోయాయి. But here in this house, when wine was given, they didn't get enough stock. కానీ యేసు ప్రభువు ఉన్నటువంటి ఆ వివాహంలో వారు ద్రాక్షరసం అయిపోయింది. And they came to Jesus' mother and said, వారు యేసు ప్రభు తల్లి వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. they're running out of wine. యేసు ప్రభు తల్లి చెప్పింది, అయ్యా వీరికి ద్రాక్షరసం అయిపోయిందని చెప్పి. Jesus says, what I have to do with you? యేసు ప్రభు వారు అన్నారు, అమ్మా నీతో నాకేమి పని? My hour is not come. నా సమయం ఇంకా రాలేదు. Then he said, తర్వాత ప్రభు చెప్పారు, tell those servants to draw water in that pot. ఆ యొక్క రాతి బాణల్లో నీళ్లు నింపమని చెప్పాడు. And 6 pots were there. 6 రాతి బాణలు ఉన్నాయి. They poured water. ఆ యొక్క పెద్ద కూజాలుగా And Jesus ఉన్నటువంటి said, now రాతి start బాణలు. serving. ఆయన నీళ్లు నింపమన్నాడు. నీళ్లు నింపిన తర్వాత And తీసుకుని పంచమన్నాడు. People who tasted it said, ఎవరైతే ఆ నీటిని తాగారో, this is fantastic. Where were you hiding this? ఇంత మంచి ద్రాక్షరసం మాకు ఇవ్వకుండా ఎక్కడ దాచారు అని అన్నారు. And all were happy. వారందరూ సంతోషించారు. Celebration went on. వారు ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. The man who conducted was very satisfactory. ఆ యొక్క ఎవరైతే ఆ విందు ప్రధాని ఉన్నాడో ఆయన చాలా సంతోషించాడు. You know, it says Jesus was invited to that house. అక్కడ ఉన్నటువంటి ఒక మాట ఏమిటంటే యేసు వివాహమునకు ఆహ్వానించబడ్డాడు, ఆయన పిలువబడ్డాడు. It also says his disciples also were invited. అక్కడ ఇంకొక మాట కూడా ఉంది, యేసు మాత్రమే కాదు యేసుతో పాటుగా ఆయన శిష్యులు కూడా ఆహ్వానించబడ్డారు. Some of the Bible scholars think it is a wedding of John, the writer of this gospel. ఈ సువార్త రాస్తున్నటువంటి యోహాను యొక్క పెండ్లి అని కొంతమంది పండితులకి అభిప్రాయం. Jesus was invited యేసు ఆహ్వానించబడ్డాడు, and his disciples also were invited. యేసు ప్రభు శిష్యులు కూడా ఆహ్వానించబడ్డారు. So what is a Christian home? క్రైస్తవ గృహం ఏంటి ఇప్పుడు? A Christian home where his people are invited. క్రైస్తవ గృహం ఏమిటంటే దేవుని ప్రజలు ఆహ్వానింపబడిన గృహము. An open home where believers can come. ఒక అందరినీ ఆహ్వానించదగిన ఓపెన్ హోమ్ గా అందరినీ ఆహ్వానించదగిన గృహంగా ఉండాలి మీ గృహం. When was the last time you invited somebody to your home? ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా మీరు ఎవరినైనా మీ ఇంటికి ఆహ్వానించారా? ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా
We'll have lunch together. రండి మా ఇంటికి రండి కలిసి భోంచేద్దాం. Brother, come home, let's have a cup of tea. బ్రదర్ మా ఇంటికి రండి కలిసి టీ తాగుదాం. Sister, come home, we will talk and we'll have a cup of సిస్టర్ tea. గారు మా ఇంటికి రండి కలిసి మనం టీ తాగుదాం. You know, opening your house for God's people. దేవుని ప్రజల కొరకై మీ ఇల్లు తెరిచి ఉంచాలి. In the book of Hebrews we read, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాము, let brotherly love continue. సహోదర ప్రేమ కొనసాగనీయుడి. Do not forget what? మీరు ఒకటి విషయం మర్చిపోవద్దు అంటాడు. ఏంటది? Do not forget what? ఏమి కూడా మర్చిపోవద్దు అంటాడు. Hospitality. ఆతిథ్యము ఇచ్చుట మర్చిపోవద్దు అంటాడు. And it says, you know, Abraham treated the strangers. ఇంకో మాట అంటాడు, అబ్రహాము తెలియక ఆ యొక్క పరదేశులుగా వచ్చి వారికి ఆయన ఆహారాన్ని ఇచ్చాడంట. Our house should be open to God's people. మన ఇల్లు దేవుని ప్రజలు వచ్చేదానికి ఆహ్వానించేదిగా ఉండాలి. Jesus was in the house. యేసు ఆ ఇంట్లో ఉన్నాడు. Also his disciples were there. యేసుతో పాటుగా ఆయన శిష్యులు కూడా ఆ ఇంట్లో ఉన్నారు. Every Christian home should be a home where God's people are honored. ఆ క్రైస్తవ కుటుంబములో దేవుని ప్రజలు గౌరవించబడేటట్లుగా ఉండాలి. In many houses they don't have interaction with other believers. చాలా కుటుంబాలు ఇతర విశ్వాసులతో మాట్లాడరు. I'm sure in your community you have better relationship. నేను అనుకుంటాను మీ యొక్క గ్రామాలు చాలా చిన్నవి, పక్కన ఇల్లుంటాయి కాబట్టి మీరు ఇతరులతో చక్కని సంబంధ బాంధవ్యాలు కలిగిన వారు అని అనుకుంటున్నాను. But among the educated and also among the urbanized people there's no relationship. కానీ చాలా చదువుకున్న వారిలో, పట్టణాల్లో ఉండే వారిలో వారి ఇతరులతో సంబంధాలు వారు కలిగి ఉండరు. We all need each other. మనము అందరికీ కావాలి, అందరూ మనకు కూడా కావాలి. We need God's people. మనకి దేవుని ప్రజలు కావాలి. You know, several times it says one another. బైబిల్లో చాలా సార్లు ఒకరినొకడు అని చాలా సార్లు బైబిల్లో రాయబడి ఉంది. Love one another. ఒకరినొకరు ప్రేమించండి. Pray for one another. ఒకరినొకరు ప్రార్థన చేయండి. Esteem one another. ఒకరినొకరు గౌరవించుకోండి. Forgive one another. ఒకరినొకరు క్షమించండి. Greet one another with holy kiss. ఒకరినొకరు ప్రేమతో ముద్దు పెట్టుకోండి. ఒకరినొకరు encourage one another. ఒకరినొకరు ప్రోత్సహించండి. And you know, teach one another. ఒకరినొకరు బోధించండి. counsel one another. ఒకరినొకరు ప్రోత్సహించండి. You know, all this one another series should happen in the life of Christians. ఈ ఒకరినొకరు అనేటటువంటి శీర్షిక క్రైస్తవ కుటుంబాల్లో జరగాలి. Sometimes that is missing out in Christian life. కొన్నిసార్లు క్రైస్తవ కుటుంబాలు ఇది కనబడటం లేదు. Every house should be a center of fellowship. ప్రతి కుటుంబము సహవాసానికి కేంద్రముగా ఉండాలి. Yes. I grew up as a missionary's son. నేను ఒక మిషనరీ గారి కుమారుడిగా పెరిగానని జాయ్ జాన్ గారు చెప్తా ఉన్నారు. And every time there will be visitors in my house. మా ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు. Sometimes we don't get our pillows and favorite blanket because I come from a very cold place. We never used to get our blanket, it will be given to somebody else. నేను చాలా చలి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నేను పెరిగాను కాబట్టి మా ఇంటికి అతిథులు ఎక్కువ మంది సేవకులు వచ్చేటప్పుడు నేను ఇష్టమైన నా తలగడ, నేను ఇష్టంగా కప్పుకునే రగ్గు నాకు ఎప్పుడు ఉండేది కాదు. ఎందుకంటే మా ఇంటికి వచ్చే అతిథులకు నేను వాటిని ఇచ్చేవలసి వచ్చేది. But it was a blessing for us. కానీ అది ఎంత ఆశీర్వాదమో. And I practice in my home. ఇప్పుడు నా ఇంట్లో కూడా నేను ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. I tell my children, నా పిల్లలకు నేను చెప్తాను, when you have homes, మీకు ఇల్లు ఉన్నప్పుడు invite God's people there. దేవుని ప్రజలను మీ ఇంటికి పిలుచుకోండి. Every Christian home should be a home for the fellowship of God's people. క్రైస్తవ ప్రతి కుటుంబము క్రైస్తవులు సహవాసం చేసేటటువంటి ఒక కుటుంబముగా ఉండాలి. We need people to love us. మనల్ని ప్రేమించేవారు మనకు కావాలి. To care for us. మన గురించి పట్టించుకునేవారు మనకు కావాలి. And to correct us. మనం సరిచేసేవారు మనకు కావాలి. To encourage us. మనం ప్రోత్సహించేవారు మనకు కావాలి. And to be with us. మనతో నిలిచేవారు మనకు కావాలి. People who would tell us, brother, it's okay, we will pray for you. బ్రదర్ మన భుజం తట్టి, బ్రదర్ మీరు ధైర్యంగా ఉండండి, మీ పక్షంగా మేము ఉన్నాము అని చెప్పేవారు కావాలి. After COVID, I keep hearing people that brother is in depression, this sister is in depression. కోవిడ్ అయిపోయిన తర్వాత చాలా మంది మానసికంగా వారు జబ్బైపోయిన వారిగా ఉండడం నాకు తెలిసింది. Lot of people are on pills. చాలా మంది మానసికంగా వారు డిప్రెషన్ లోకి వెళ్ళిన దాన్ని బట్టి చాలా మంది మందులు వేసుకుంటున్నారు. Loneliness. ఒంటరితనం. We need somebody. మనకు కొంతమంది మనకు కావాలి. We should tell them. వారికి మనం చెప్పాలి. What is his name? Come up here. జేమ్స్ రా. James గారు రండి. జేమ్స్ గారు రండి. వందనాలు. What is your James, which standard?
ఎన్నో తరగతి చదువుతున్నా? 9th class. 9th class. Go to that camera. Go. కెమెరా దగ్గరికి వెళ్ళు, Run. పరిగెత్తు. Look here, this side. ఇటువైపు చూడు. James, I love you. జేమ్స్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Little more. కొంచెం Come forward. ముందుకు రా. Come. రా, పరిగెట్టరా. Yeah, stop there. Aga. James, I really like you, man. జేమ్స్, నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా. Come here. కొంచెం ముందుకు రా. Stand there. నువ్వు కొంచెం ముందుకు వచ్చి నుంచో. James, you are my friend. జేమ్స్, నువ్వు నా స్నేహితుడు అయ్యా. Stand కొంచెం here. ముందుకు రా. I want to be your friend, man. జేమ్స్, నీతో నేను స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాను. You come here. ముందుకు రా. You are my best friend in this village. ఈ గ్రామంలో నువ్వే నాకు బెస్ట్ ఫ్రెండ్. Can you hug me? నన్ను ఆయన కౌగిలించుకుంటావా? గట్టి నొక్కకు రా. James, I really love you, నేను man. నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను. How many times I said I love you? నేను ఎన్నిసార్లు చెప్పాను నేను నిన్ను ప్రేమిస్తున్నానని? You can't remember. మర్చిపో, గుర్తులేదు. 4 times or 5 times? 4 సార్లు 5 సార్లు 5 times. 5 times. 5 సార్లు. Which one was the best? There, here, అక్కడ నుంచి నువ్వు ఇక్కడ here. వరకు వచ్చావు కదా, నేను ఎన్నిసార్లు ఐ లవ్ యూ అని చెప్పాను కదా, నేను ప్రేమిస్తున్నానని. వీటన్నిటిలో నీకు బాగా నచ్చింది ఏది? Best friend అని చెప్పినప్పుడు. బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పినప్పుడు. That's what- when you said you are my best friend. When I hugged you, కౌగిలించుకున్నప్పుడు నచ్చింది. నచ్చిందా? Yeah, he liked. you liked? Yeah. You like somebody to say, hey, you are my best friend? నువ్వు Yes. నా బెస్ట్ ఫ్రెండ్ అని కౌగిలించుకుని చెప్తే నీకు ఇష్టం ఉంటుందా? Okay. Yes, sit down there. కూర్చో. You know, in the scripture time, in the New Testament, కొత్త నిబంధన దినాలలో, బైబిల్ రాయబడిన దినాలలో people used to hug and kiss on both cheeks. ప్రజలు కౌగిలించుకొని 2 బుగ్గల మీద ముద్దు పెట్టేవారు. You know what they say? వారు ఎందుకు చేసేవారు తెలుసా? We are one. మనం ఒకటే అని చెప్పడానికి. I am with you. నేను నీతో ఉన్నానని చెప్పడానికి. We belong to the same family. మనము ఒకే కుటుంబానికి చెందిన వారమని చెప్పడానికి. What a great feeling, isn't it? ఎంత గొప్ప అనుభూతి కదా అది. You want to practice that? మీరు అది ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారా? Please stand up. అందరు లేచి నించుందాం. I'm happy that sisters are on one side. and we build a bridge here. Yes, there's a huge middle wall of partition here. Okay, everybody please stand up. అందరూ ఒకసారి నించోండి. చాలా సేపటి నుంచి కూర్చున్నారు కదా. Let us practice what we preached this morning. ఈ ఉదయకాల సమయంలో మనం ఏదైతే బోధించామో దాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడే ఆచరణలోనికి తీసుకుని వెళ్దాం. You are going to tell your next neighbor that you really love him or love her. You are important to that person. Just give a big hug. మీ పక్కన్న వారికి దగ్గరికి వెళ్ళి, మీరు ప్రేమించిన వారి దగ్గరికి వెళ్ళి మంచి గట్టి కౌగిలింత ఒకటి ఇవ్వండి. Yeah, all of you each other. Yeah. అందరూ ఒకరికొకరు నాలాగా మాలాగా. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. భోజనానికి వదలను, మరి మీ ఇష్టం. Praise the Lord. Please be seated. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును. ఎంత సంతోషం. What a great sense of security that we have when we know there are people who love us and care for us. వినండి, మనలను ప్రేమించేవారు మనకు ఉన్నారు అన్న భరోసా మనకున్నప్పుడు అది ఎంత ఆదరణ మనకు కలుగుతా ఉందో చూడండి. House, a center of fellowship. అమ్మా కూర్చోండి. అమ్మా బ్రేక్ ఇస్తారమ్మా, కూర్చోండి. బ్రేక్ ఇస్తారు, కూర్చోండి. They are going outside for hugging, I guess. అందరి ముందు కౌగిలించుకోలేక అత్తలు కోడళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు కౌగిలించుకోవడానికి. A house of worship, ఆరాధించే స్థలం, a house of proclamation, ఇల్లు ఆరాధించే స్థలముగా ఉండాలి. a house of growth. ఆ ఇల్లు ప్రభువుని ప్రకటించే గృహముగా ఉండాలి. ఆ ఇల్లు ఆ యొక్క వాట్ ఇస్ థర్డ్ వన్? House of growth. ఎదుగుదల ఇచ్చే కుటుంబంగా ఉండాలి. And the 4th house is a house of fellowship. 4వది సహవాసం చేసే గృహముగా ఉండాలి. If you respect Jesus, you should respect his disciples. నువ్వు యేసును గౌరవిస్తే, వినండి, నువ్వు యేసును గౌరవిస్తే యేసు శిష్యులను కూడా నువ్వు గౌరవించాలి. You should respect. నువ్వు గౌరవించాలి. You should love. మరి ప్రేమించాలి. You should care for God's people. వారి ఎడల నువ్వు దయ కలిగి ఉండాలి. Your house should be a place where people will feel comfort. నీ ఇంటికి వారు వచ్చినప్పుడు వారు ఎంతో సౌఖ్యాన్ని పొందాలి. నీ ఇంటిలో వారు
Let God make our home like these 4 homes. మన గృహాలు, మన ఇల్లు ఈ 4 గృహాలుగా ఉండేటట్లుగా ప్రభు చేయను గాక. And look at all 4 passages. మీరు 4 వాక్య భాగాలు మిగుతున్నాయి కదా. In all 4 passages, Jesus is there. ఈ 4 వాక్య భాగాలలో ఎవరున్నారు ప్రాముఖ్యమైన వ్యక్తిగా? యేసు క్రీస్తు ఉన్నారు. Oh, may Jesus be the hero of our life. యేసు క్రీస్తు మన గృహాలకు హీరో. Let him become the champion of our house. మన యొక్క కుటుంబాలకు ఆయన విజయాన్ని ఇచ్చేవానిగా ఉంచుకుందాం. Let the world know that we worship Jesus. లోకమంతా తెలుసుకోవాలి మనం యేసును మాత్రమే ఆరాధన చేస్తాం. Let our house be a house of proclamation. మన ఇల్లు క్రీస్తును ప్రకటించే ఇల్లుగా ఉండాలి. Let everybody know that we have Jesus. అందరికీ తెలియాలి మనం యేసుని వెంబడించేవారమని. Let the members of our home grow in all the aspects of their lives. మన కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి క్రీస్తులో ఎదిగేవారిగా ఉండాలి. And let our home be a home where God's people are respected and cared for. మన గృహములో దేవుని సేవకులు గౌరవించబడే గృహముగా ఉండాలి. May the Lord make all of our homes ideal homes where Jesus rules. యేసు పరిపాలించేటటువంటి గృహాలుగా మన గృహాలను ఉంచుకుందాం. May God bless us. దేవుడు మనల్ని దీవించును గాక. Amen. పిల్లరా, ఇంతవరకు చక్కని సందేశాన్ని విన్నాం. మన గృహాలు ఎలాగునా ఉండాలి, ఈ 4 విధాలుగా గృహాలు ఉండాలి అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. మరి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఎలా ఉంది మన గృహం, మన ఇల్లు ఎలా ఉంది? కుటుంబ యజమానిగా, కుటుంబ యజమానురాలుగా, కుటుంబంలో ఉన్న పిల్లలుగా మన ఇల్లు ఎలా ఉంది? మన ఇంట్లో ప్రభు ఉన్నాడా? మన ఇంట్లో ఆతిథ్యం ఉందా? మన ఇంట్లో ఎదుగుదల ఉందా? మన ఇంట్లో క్రీస్తు ప్రకటన ఉందా? మన గృహానికి సేవకులు వచ్చి ఆతిథ్యాన్ని పొందుతున్నారా? ఆదరణ పొందుతున్నారా? చాలా కాంటెక్స్చువలైజ్గా, సందర్భోచితంగా చక్కని సందేశం ఇచ్చారు. ఒక మాట కలిపేస్తాను, అటువంటి గృహాల సముదాయమే అద్భుతమైన సంఘం. అటువంటి గృహాల సముదాయమే ఇట్ మేక్స్ ఎ వండర్ఫుల్ అసెంబ్లీ ఆఫ్ గాడ్స్ పీపుల్. కనుక దయచేసి కుటుంబంలో మనం పతనం అయితే సంఘంలో కూడా మనం పడిపోతూ ఉంటాం, సమాజంలో, సహవాసంలో. కనుక జాన్ గారు చెప్తూ ఉంటే నా హృదయం ఎంతగానో సంతోషిస్తూ ఉంది. అది ప్రభు యొక్క ఆశ మాత్రమే కాదు, ఫిలిప్ తిమోతిగా 3 జిల్లాల సహవాసం ఎడ్ల నా ఆశ ఉంది. మన మధ్య సహవాసం, మన మధ్య ఎదుగుదల, మన మధ్య సేవకుల యొక్క గౌరవం. దయచేసి ఇవి వాక్యపు విలువలు, వ్యక్తిగత ప్రయోజనాలు ఎంత మాత్రం కూడా కాదు. కనుక వాక్యాన్ని విశ్వసిద్దాం, ఒక బలమైన నిత్యత్వానికి సరిపడే తీర్మానాన్ని తీసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నీ గృహం ఎలా ఉంది? నీ గృహములో ప్రభు ఆశించినట్లుగా ఆయన ఎటువంటి గృహాలు ఆశిస్తున్నాడు? ఆయన ఆరాధించబడాలి గృహములో, ఆయన ప్రకటించబడాలి గృహములో. ఆయన గృహములో ఎదగాలి. మనందరము గృహములో ఎదుగుతూ ఉండాలి. ఆ గృహములో దేవుని సేవకులు ఆతిథ్యాన్ని పొందాలి. అటువంటి గృహాలు మనం స్థాపించుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ruangling naku tinuwalin bontanum ajalina brother Joy John garu కుటుంబం విషయాలు ఎంతో విలువైనది చెప్పినందుకు నీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తాం. పిరిండాలింగ్లే సింగ్లే నాసనాస్ ఓప్లింగ్లే నాస్ చెంతాం బారోకెన బాగిన్యనంగ్లే గండకు కన్యనంగ్లే నామను గరెన్ రే గమ్లే గమాంగ్ తుంగన్ జిసు క్రిస్తు నన్యం లేంగ్ గర్బిరాయి ఆమేన్.